అనే విషయం, బస్ యాక్సిడెంట్ అనే విషయం అన్నిటికన్నా బాధాకరమైన విషయం. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. నిజంగా ఒక బస్సు యాక్సిడెంట్కు లోనై ఒక బస్సు 11 మంది చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళి ఆ బస్సులో ప్రయాణికులకు నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వాలి. ఆ పని ముఖ్యమంత్రి గారు చేయలే. ఎందుకు చేయలే? కారణం, ఆ బస్సు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఎంపీది కాబట్టి అక్కడికి చంద్రబాబు నాయుడు గారు పోతే బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు వాళ్ళ బంధువులు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలా. కానీ ప్రతిపక్ష నాయకునిగా వాళ్ళ తోడుగా నిలబడేందుకు, ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళకు అండగా నిలిచేందుకు నేను పోయినా, వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు. నేను అక్కడికి పోయినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, నేను ఆ రోజు చెప్పిన ప్రతి విషయం కూడా నేను చెప్పినవి కాదు. నాకు అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రయాణికుల బంధువులు నాకు తెలియజేసిన విషయాలను మీ మీడియా ముందే అవన్నీ వాళ్ళు నాకు తెలియజేసినారు. అయ్యే విషయాలు నేను క్వశ్చన్స్ కింద నేను మీడియా సమక్షంలోనే వాళ్ళు అడిగినేటివే, అక్కడే నేను తెలుసుకునేటివే మీ ముందరనే జరిగినది. ఇదంతా ప్రస్తావన అంతా మీ ముందరనే నేను ఆ ప్రశ్నలు వేసిన. నేను ఇవాళ కూడా అవే ప్రశ్నలు మళ్ళీ వేస్తూ ఉన్నా. ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే ముఖ్యమంత్రి అనే వ్యక్తి చనిపోయిన ఆ ప్రయాణికులకు తోడుగా నిలబడాలి. ఆ ప్రయాణికులకు బస్సు యాజమాన్యం వల్ల తప్పు జరిగింది అన్న సంగతి వల్ల ఒక్కొక్క ప్యాసింజర్కు, ఒక్కొక్క చనిపోయిన కుటుంబం చనిపోతే ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇప్పించాలి యాజమాన్యం చేత అని చెప్పి ఆరాటపడాలి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా. ఇటువంటి తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అని అంటే మనం ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటున్నాము అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన మెసేజ్ పంపించేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ జరిగిన విషయాలు నేను చెప్తా. నేను వెళ్ళేటప్పుడే, మీరంతా కూడా ఉన్నారు అక్కడ, నేను వెళ్ళేటప్పుడే లొకేషన్ లేక నేను పోయి చూసిన. దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ కొడితే కల్వర్ట్కు బస్సు ఇట్లా ఎగిరి 100 అడుగులు ప్రయాణం చేసి కల్వర్ట్కి ఇక్కడ ఎండు భాగం దానికి ఇట్లా గుద్దుకొని బస్సు ఇట్లా 20 అడుగులు కింద పడింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను అంతంత దూరం ప్రయాణం చేసే బస్సులో 2-3 డ్రైవర్లు ఉండాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రెండో డ్రైవర్ ఏమైనాడని. వాళ్ళు నన్ను అడిగినారు అక్కడ పోయినప్పుడు ప్రయాణికులు. వీళ్ళు చెప్పే సమాధానం, నేను అక్కడికి పోయేసరికి 3:30కి నేను పోయినా, మీడియా అంతా ఉన్నారు అక్కడే, రెండో డ్రైవర్ లేడు. ఏమయ్యాడు అని చెప్పి మీడియా సమక్షంలోనే నేను అడిగా. లేడు, వచ్చాడు, పంపించాము. లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అన్నాడు. పేరేం పేరు అన్నాడు, తెలియదు. డ్రైవర్ తాగున్నాడా, తెలియదు. అంటే డ్రైవర్ లేకపోయినా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఆ బస్సు ఫోటో మీరే చూడండి. ఫ్రంట్ పోర్షన్ మొత్తం దాదాపుగా 30% ఆఫ్ ద బస్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయి దానికి ఇట్లా గుద్దుంది కాబట్టి మొత్తం 30% ఆఫ్ ద బస్ ఫ్రంట్లో డ్యామేజ్ అయింది. ఫ్రంట్లో ఎవరైనా ఉన్నా చనిపోతారు, ఇంక్లూడింగ్ డ్రైవర్ చనిపోయినాడు. రెండో డ్రైవర్ కూడా డ్రైవర్ పక్కనే అటు ఇటుగా ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడు ఒకవేళ ఉండుంటే. వీళ్ళు ఏమంటారు, డిక్కీలో పండుకున్నాడంటారు. పోనీ ఒక మనిషిని ఒక బాక్స్లో వేసి 20 అడుగులు పైకి తీసుకొని పోయి ఒకసారి బాక్స్ కిందే మనిషి బతుకుతే నాకు చెప్పు. డిక్కీ అంటే ఇంత, ఒక బాక్స్ మహా అయితే దాన్ని విడుతూ 3 అడుగులు ఉంటుంది. అక్కడ మామూలుగా అయితే లగేజ్ అన్ని గాలి సరిగ్గా ఆడదు. నాకు తెలిసి డిక్కీలో పండుకునేవాడు ఎవరిని నేను చూడలా. కానీ డిక్కీలో సరే పండుకున్నాడని అనుకుందాంలే, వాళ్ళు చెప్పినట్టుగానే ఒకసారి అనుకుందాం పడుకున్నాడే అని చెప్పి. 20 అడుగులు పైనుంచి డిక్కీలో, ఒక డిక్కీ అంటే ఒక బాక్స్, 3 అడుగుల బాక్స్, ఒక మనిషిని దాంట్లో పండబెట్టి 20 అడుగులు బాక్స్ కింది మనిషి బతుకుతే నాకు చెప్పు, ఆ మనిషి ఎలా బతికాడు? నిజంగానే అది వాస్తవం అయితే. రెండో ప్రశ్న, ఇదంతా నేను అడిగింది కాదు. అక్కడికి పోయినప్పుడు ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులు చెప్తూ, అన్నా ఇది నా పరిస్థితి అని నాకు చెప్తే, నేను మీడియా సమక్షంలోనే వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్పాను. అక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ హాస్పిటల్లోకి నేను ఫస్ట్ టైం పోతున్నా. ఆ హాస్పిటల్లో ఏ రూమ్ ఏదో కూడా నాకు తెలియదు, ఎక్కడ ఏ రూమ్ ఉందో కూడా నాకు తెలియదు. నేను అక్కడికి హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే 4 బాడీలు డిస్పాచ్ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి.
పంపించేసినారు. 2 బాడీలు సూమోలో పెట్టుండారు, ఒక్కొక్క సూమోలో ఒక్కొక్క బాడీ. నేను అక్కడికి వెళ్ళి సూమోలో ఆ బాడీని పరామర్శించి, ఆ బాడీని చూసి, వాళ్ళ బంధువులను పరామర్శించి తర్వాత హాస్పిటల్లోకి వచ్చిన. నేను హాస్పిటల్లోకి వస్తూనే నన్ను రిసీవ్ చేసుకుంది పోలీసు వాళ్ళు, కలెక్టరే. తీసుకొని వాళ్ళే నన్ను లోపలికి తీసుకొని పోయారు. తీసుకొని పోయినప్పుడు ఒక పెద్ద హాల్లోకి తీసుకొని పోయినారు. అదే మార్చరీలోకి తీసుకొని పోలా నన్ను, లేకపోతే పోస్ట్ మార్టం చేసే థియేటర్లోకి తీసుకొని పోలా నన్ను. పోస్ట్ మార్టం థియేటర్ అంటే మీకు తెలుసు కదా ఎట్టుంటుందో, ఒక టేబుల్ ఉంటుంది, కత్తులు కతార్లు అన్నీ పెట్టింటారు. ఆ రూమ్లే కాదని తీసుకొని పోయింది. పోస్ట్ మార్టం చేసిన రూమ్, పోస్ట్ మార్టం చేసిన శవాన్ని పెట్టిన రూమ్లే కాదని తీసుకుపోయింది. ఒక పెద్ద హాల్. ఆ హాల్లో నేను పోయేసరికి ఆ హాల్లో అప్పటికే మీడియా వాళ్ళంతా ఉన్నారు. ఆ చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన బంధువులంతా అక్కడే ఉన్నారు. సంబంధించిన బంధువులంతా కూడా అక్కడే ఉన్నారు. నేను పోయేసరికేనే శవాలన్నీ కూడా మూట కట్టి టీవీ ఛానల్లో కూడా కనిపిస్తాయి, రెడీ టు డిస్పాచ్. అంటే నేను పోవడం ఒక బహుశా ఒక గంట అరగంట లేట్ అయిందంటే ఆ 4 శవాలను కూడా డిస్పాచ్ అయిపోయిందరు. డిస్పాచ్ చేసేసి మనందరికీ వాళ్ళంతా కూడా చెప్పేది ఏమిటి అని అంటే, మేము పోస్ట్ మార్టం చేసేసాము అని చెప్పి మనందరికీ చెప్పేసిందరు. మనం గమ్ముగా వాళ్ళు అనేదానికి ఏమీ లేదు కాబట్టి గమ్ముగా వినాల్సిన పరిస్థితి. కానీ నేను ఎప్పుడైతే అక్కడికి పోయానో అక్కడ చనిపోయిన రెడీ టు సెండ్ డిస్పాచ్ అన్న శవాల రూపకంలో ఉన్న బాడీలు, వాళ్ళ పక్కనే బంధువులు, వాళ్ళందరితో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకరు ఈ డ్రైవర్ సార్ ఇది అని చెప్పి నాకు చూపించడం జరిగింది. ఈ చూపించినప్పుడు నేను పక్కన డాక్టరు నేను అడిగా, డ్రైవర్ తాగున్నాడా లేదా అని చెప్పి. స్ట్రైట్ సింపుల్ క్వశ్చన్, నువ్వైనా అదే అడుగుతావు నా పొజిషన్లో ఉండింటే. మీడియా సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది. అడిగినప్పుడు వెంటనే డాక్టర్ తడబడ్డాడు. తడబడితే నేను అన్నా, పోస్ట్ మార్టం చేశారు కదయ్యా, మరి తాగున్నాడో లేదో తెలియకపోవడానికి ఏముంది, పోస్ట్ మార్టం చేసింటే తెలుస్తుంది కదా, ఆ రిపోర్ట్ నాకు చూపించు అన్న. చూపించు అని అంటే డాక్టర్ అప్పుడు వెంటనే జోబీలో నుంచి ఒక కాగితం తీసి, సరే నాకు పోస్ట్ మార్టం చేయమని రిక్వెస్ట్ మాత్రమే వచ్చింది, పోస్ట్ మార్టం చేయలేదు సార్ అన్న. అంటే దాని ముందు కలెక్టర్ వీళ్ళంతా నా దగ్గరికి చెప్పుకుంటూ వచ్చింది. పోస్ట్ మార్టం కూడా అయిపోయింది, రెడీ టు డిస్పాచ్. ఆ శవాలను కూడా మీరు టీవీలలో చూసుకోండి, దే వర్ రెడీ టు బి డిస్పాచ్డ్. అటువంటిది నేను అడిగాను కాబట్టి, డాక్టర్ తడబడ్డాడు కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఈ విషయాలు బయటకు వచ్చిన పరిస్థితుల్లో అప్పుడు వెంటనే కలెక్టర్ భయపడ్డాడు. డాక్టర్ ఆ మాట అనేసరికి వెంటనే మిగిలిన అధికారులు అందరూ కూడా భయపడ్డారు. భయపడి ఒక తప్పును కవరప్ చేసుకునే దానికోసం సాక్షాత్తు కలెక్టర్ లాంటి ఒక ఆఫీసర్, ఇంత పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక్కచోట ఏకమై ఒక తప్పును కవరప్ చేసేందుకు, కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఒక తప్పు కనపడకుండా చూసేందుకు ఇంతమంది ఏకమై పాపం ఆ చనిపోయిన కుటుంబాల గురించి ఒక్కడ ఆలోచన చేయలే. 11 మంది కుటుంబాలు, అందులో చంద్రశేఖర్ రెడ్డి అని పాపం ఒక డాక్టర్, సిఆర్పిఎఫ్లో డాక్టర్. నిజంగా బాధ అనిపించింది వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవరు వాళ్ళ గురించి ఆలోచన చేయడంలా. నిజంగా ఇంత తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూపించగలిగితే ఇటువంటి మళ్ళీ జరగవు అన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, ఈ కుటుంబాలకు ఈ యాజమాన్యం ఒక్కొక్కరి చేత కనీసం 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇప్పించుండొచ్చు. కానీ కేవలం ఆ యాజమాన్యాల చేత 20 లక్షలు 30 లక్షలు ఇప్పించకూడదు అన్న దురుద్దేశంతో ఒక తప్పును కవరప్ చేసేందుకు ఇన్నిన్ని కుయుక్తులు. నేను నిజంగా ఒకటే అడుగుతా ఉన్నాను, నారాయణ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం హీఈస్ హయ్యర్ దెన్ కలెక్టర్, హీఈస్ హయ్యర్ దెన్ ఎస్పీ, హీఈస్ హయ్యర్ దెన్ ఎనీ డాక్టర్, హీఈస్ హయ్యర్ దెన్ ఎనీబడి ఎల్స్ ప్రోటోకాల్ ప్రకారం. మరి అటువంటి ప్రోటోకాల్ ప్రకారం హయ్యర్ అఫీషియల్ లోవర్ అఫీషియల్ దగ్గరికి పోయి క్వశ్చన్ చేయడం తప్ప? నిజంగానే దీన్ని మనం మీడియా దీన్ని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే కార్యక్రమం మీడియా కూడా చేస్తే రేపు పొద్దున జరగబోయేది ఏమిటో తెలుసా? ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రతిపక్షం పోదు. డెమోక్రసీ విల్ కొలాప్స్. అడిగేవాడు ఉండడు. అడిగితే దొంగ కేసులు, ప్రతిపక్ష నాయకుడి మీదనే దొంగ కేసులు పెట్టగలిగినప్పుడు వేరే వాళ్ళు లెక్కల డెమోక్రసీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. రేపొద్దున జరగబోయేది ఇదే. ఈ పొద్దు జగన్కి జరిగిండొచ్చు, రేపొద్దున మీరు గమ్ముగా ఇది వదిలేశారు అని అంటే రేపొద్దున మీరు రాసే రాతలకు కూడా రేపొద్దున ఇదే జరుగుతుంది. మీరు రాసిన రాతలకు రేపొద్దున మీ మీద కూడా ఇదే కేసులు పడతాయి.
ఇదే జరుగుతుంది. డెమోక్రసీ అనేది ఎప్పుడైనా కూడా బతకాలి. ప్రజాస్వామ్యంలో తప్పులు ఎత్తి చూపించినప్పుడు తప్పులు సవరించుకునే గుణం మనిషిలో ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది, తప్పులు రిపేర్లు అవుతాయి. హరి అసలు తప్పు ఎక్కడ జరిగింది హరి? అసలు నువ్వు కూడా అక్కడ ఉండింటే హరి నీకు కూడా అర్థమైనాడు. అసలు నువ్వు కూడా ఒకసారి చూడు, ఒకసారి మొత్తం వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా. నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను తీసుకొని పోయింది కలెక్టరు, ఎస్పీ, నన్ను వీళ్ళందరూ తీసుకొని పోయినారు. ఆ హాల్, లేకపోతే ఆ హాల్ ఎక్కడుందో నాకైతే తెలుస్తుంది. అక్కడ శవాలు పెట్టారు అనే సంగతి ఒక్క నిమిషం లక్ష్మణ, లెట్ మీ జస్ట్ కంప్లీట్ ఇట్ సో దట్ వీ హ్యావ్ అ రిథమ్ ఫ్లోయింగ్, అదర్వైజ్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. అసలు నన్ను అక్కడ ఫలానా దగ్గరికి తీసుకొని పోవాలి నాకైతే తెలుస్తుంది. నన్ను తీసుకొని పోయింది వాళ్ళే. తీసుకొని పోయేసరికి అది ఒక పెద్ద హాలు. ఆ హాల్లో రెడీ టు డిస్పాచ్ 4 శవాలు ఆల్రెడీ కట్టుండారు, మూటలు కట్టుండారు. పక్కనే వాళ్ళ బంధువులు ఉన్నారు. అదే హాల్లో నేను పోయేసరికి మీడియా వాళ్ళు ఇలా టీవీలు పెట్టుండారు అప్పటికే. సో నేను అడిగిన ప్రతి ప్రశ్న, బంధువులను అడిగిన ప్రతి ప్రశ్న మీడియా వాళ్ళ ముందరనే అడిగా. సమాధానాలు వచ్చింది బంధువుల దగ్గర నుంచి వచ్చాయి. వచ్చిన అదే సమాధానాలు డాక్టర్ ఏదైతే పేపర్ చూపించాడో ఆ పేపర్నే నేను ఇలా చూపించా. ఆ పేపర్నే నేను ఇలా చూపించి ఇదిగో చూడు పోస్ట్ మార్టం జరగలేదు అని చెప్పి చూపించా. అంతవరకు వీళ్ళంతా చెప్తా ఉండేది ఏంది? పోస్ట్ మార్టం జరిగిపోయింది, శవాలు రెడీ టు డిస్పాచ్, శవాలు తీసుకొని పోండి అని ప్రెజర్ పెడతా ఉన్నారు. అంతవరకు అది జరిగేదాకా, నేను చూపించేదాకా అది నాకు చెప్పింది ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళే. నాకు ఒక దివాకర్ రెడ్డినో ఇంకొకరి మీద నాకెందుకండి కోపము? వై షుడ్ ఐ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ ఎనీబడి? నేను అక్కడికి పోయింది, అక్కడ దివాకర్ రెడ్డి బస్సే కాదు, ఎవరి బస్సు అయినా కూడా పోయింటే ఎవరిది జరిగినా కూడా నేను పోయినిండు. నేను ఖచ్చితంగా ఇదే మాదిరిగానే నేను రియాక్ట్ అయ్యిండు. ఎందుకనంటే మనం బాధ్యత గల ప్లేస్లో ఉండం. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా నేనున్నాను. 11 మంది చనిపోతే నా బాధ్యత అది అక్కడికి వెళ్ళడం. అక్కడ ఏదైనా వాళ్ళకి ఏదైనా మేలు జరిగే కార్యక్రమం, ఏదైనా చేయగలిగిన కార్యక్రమం, ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దే కార్యక్రమం నా బాధ్యత. దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ యాజ్ మై డ్యూటీ. అసలు వాస్తవం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిండాల్సింది. వెళ్ళింటే అప్పుడు బాధితులందరూ ఇదంతా చంద్రబాబు నాయుడుకే చెప్పిందరు. అసలు అన్ని కిలోమీటర్ల స్పీడ్లో బస్సు వచ్చి గుద్దితే ఎంత స్పీడ్లో పోతా ఉండాలి ఆ బస్సు? ఆర్టీసీ బస్సులు 80 కిలోమీటర్లు దాటకూడదు అనే నిబంధన లేదా? స్పీడ్ గవర్నర్స్ ఉండవా? 100 అడుగులు బస్సు ఎగిరింది అని అంటే ఈ నుంచి కొడితే అవతల కలవట 100 అడుగులు దూరం ఉంది ఆ ఫినిషింగ్ పాయింట్. ఎగిరిందంటే ఏ స్పీడ్లో పోతా ఉండాలా? అంటే ఇవన్నీ తప్పులు జరుగుతూ ఉన్నాయని తెలిసి ఎవడు పట్టించుకోకుండా వదిలేసి కేవలం రాజకీయ కోణంతో చూసి లాస్ట్కి ఏమవుతుంది? నేరేడు సంవత్సరం కాశినేని బస్సు, ఈ సంవత్సరం దివాకర్ బస్సు, మళ్ళీ రేపు సంవత్సరం ఇంకొక బస్సు. పట్టించుకోకపోతే, చూడకపోతే, గట్టిగా అడక్కపోతే తప్పులు రిపేర్ చేయాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రాదు. ఇది ఇలానే కొనసాగుతుంది. డెమోక్రసీలో ఇస్ దిస్ రైట్? లాస్ట్ క్వశ్చన్ నా. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నా. చెప్తా లక్ష్మణ. నా కళ్ళ ఎదుటనే దగ్గర ఉండి కలెక్టర్ ఆ బాధితులకు తోడుగా నిలబడి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి. బాధితులకు యాజమాన్యం తరపు నుంచి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి తప్పు చేసినారు అని చెప్పి తెలుస్తూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇప్పించాలి అన్న ఆలోచన ఈ కలెక్టర్కి రాలా. చనిపోయిన కుటుంబాలు చనిపోయినారు, ఆ కుటుంబానికి ఎలా తోడుగా ఉండాలి అన్న ఆలోచన బాధ్యత గల ప్లేస్లో ఉన్న ఈ కలెక్టర్కు రాలా. అక్కడ ఉండి కలెక్టర్ చేస్తూ ఉన్న పని ఏమిటి అని అంటే, ఎలా కేసును మేనేజ్ చేయాలి, ఎలా యాజమాన్యాన్ని కాపాడాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, ఎస్పీ అంటే నాకు ఎస్పీ కూడా అంతమందిలో ఎవరో కూడా నాకు తెలియదు. ఎస్పీలు అంటే మామూలుగా ఐపీఎస్ ఆఫీసర్. ఇటువంటి బాధ్యత గల ప్లేసుల్లో ఉండి తప్పు జరుగుతూ ఉంటే తప్పును రిపేర్ చేయాల్సిన వాళ్ళు
దగ్గర ఉండి తప్పు చేయిస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు? తప్పు చేస్తూ ఉండవు, ఈ మాదిరిగా చేస్తే మీరంతా కూడా జైలుకు పోతారన్న. నేను అన్న మాటలు ఎగ్జాక్ట్గా ఇవే. మిమ్మల్ని అంతా కూడా జైలుకు పోతారన్న. ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు, బాధ్యత గల ప్లేస్లో ఉండరు, ఇన్వెస్టిగేషన్ అంతా కూడా బయాస్డ్గా చేయిస్తూ ఉన్నారు, బాధితుల మీద మీకు ప్రేమ చూపించడం లేదు, బాధితులకు జరిగిన అన్యాయం జస్టిఫైడ్ అవునా కాదా అన్నది కూడా నీకు అర్థం కావడం లేదు, ధర్మమేనా నువ్వు చేస్తావు అన్న మాటలు అన్నా. ఎగ్జాక్ట్గా అన్న మాటలు మీడియా సమక్షం అందరి ముందర జరిగింది సంభాషణ. నేను అన్న ఈ మాటలు 4 గోడల మధ్య జరగల. అంత వీడియో కెమెరాలు పెట్టి ఇదే మాదిరిగానే షూట్ చేస్తూ ఉన్నప్పుడు నేను అన్న మాటలు. మరి కలెక్టర్గా ఉన్న వ్యక్తి, బాధ్యత గల ప్లేస్లో ఉన్న వ్యక్తి నా కళ్ళ ముందరిని అన్యాయం చేస్తూ ఉంటే బాధితులకు తోడుగా నిలబడాల్సిన ఈ వ్యక్తి బాధితులకు తోడుగా నిలబడకుండా యాజమాన్యాన్ని కాపాడేందుకు అధికారంలో ఉన్న తన పాత్రను దుర్వినియోగం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళను జైలుకు పంపుతామంటాం తప్ప అని అడుగుతా ఉన్నా నేను.